హాయ్ అండి. మనం ఇప్పుడు ఉత్కర్ష కన్స్ట్రక్షన్కి వచ్చాం. ఉత్కర్ష కన్స్ట్రక్షన్లో 2 BHK ఫ్లాట్ అవైలబుల్గా ఉంది. అది హాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. వెంటిలేషన్ కూడా చాలా క్లియర్గా బాగుంటుంది. అలాగే కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్, బెడ్రూమ్, ఓపెన్ బాల్కనీ. ఇది ఇక్కడ మనకి కిచెన్ యూటిలిటీ అండి. వెంటిలేషన్ అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. కిచెన్ మెయిన్ కావాల్సింది మనకి వెంటిలేషన్ అండి. సో మనకి ఆ వెంటిలేషన్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది. క్లబ్ దగ్గర ఉన్నామండి. గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్ కానీ యాక్చువల్గా ఇది మనకి టోటల్ 17,000 అక్సెప్ట్ అండి. ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో మినీ సూపర్ మార్కెట్ వస్తుంది. మినీ సూపర్ మార్కెట్ ఈ క్లబ్ హౌస్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు దాకా మీరు చూసినంత గ్రౌండ్ ఫ్లోర్ చూసామండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్. మనకి ఈ ఫంక్షన్ హాల్ నుంచి కొంచెం ఫ్రంట్ కి వెళ్తే స్క్వాష్ కోర్ట్ ఇస్తుంది, ఇవ్వడం జరిగింది. ఈ స్క్వాష్ కోర్ట్ లో 2 levels ఆఫ్ స్క్వాష్ కోర్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం కింద చూడొచ్చు, పైన కూడా చూడొచ్చు అనమాట. ఇది ఫంక్షన్ హాల్ ఫుల్ వ్యూ అండి. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు మీరు చూసినంత ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి. ఈ సెకండ్ ఫ్లోర్ లో మనం ఎలిమెంటీస్ ఏమి ఉంటాయి. ఓపెన్ గేట్ ఉంది, ఓపెన్ గేట్ విత్ హైవే ఎక్స్పెరిమెంట్ అండి. ఇప్పుడు అలా మనం ఫస్ట్ ఫ్లోర్ లో మనం స్క్వాష్ కోర్ట్ చూసాం కదా. 2 levels ఆఫ్ స్క్వాష్ కోర్ట్ అన్నాం కదా. సో ఇది 2 levels ఆఫ్ స్క్వాష్ కోర్ట్. పైన చూడడానికి అనమాట. ఇది మనకు వే అటువైపు నుంచి ఇచ్చారు. ప్రతి ఫ్లోర్ కి మనకి వాష్రూమ్స్ ఇవ్వడం జరుగుతుందండి. పిల్లలకైనా ఎవరికైనా సరే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా సెకండ్ ఫ్లోర్ చూసాం. ఇప్పుడు దాకా మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం. మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చామండి. సో మనకి ప్లేస్ అంతా చూస్తే బిలియర్డ్స్ గేమ్స్ వస్తాయండి. ఓపెన్ బిలియర్డ్ గేమ్స్. ఇది రెస్ట్ రూమ్స్ అండి. గెస్ట్ రూమ్స్, అటాచ్డ్ వాష్రూమ్స్. ఇలా మనకి 8 rooms ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనం ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు కానీ లేదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం ఈ రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. మనం టాప్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఆ టాప్ ఫ్లోర్ లోనే మనకి రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేంటో చూసేదండి. సో ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్కి వచ్చామండి. క్లబ్ హౌస్ టాప్ ఫ్లోర్కి. ఈ టాప్ ఫ్లోర్ లో మనకి రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా. ఇదేనండి వ్యూ మొత్తం. ఇది అడల్ట్ స్విమ్మింగ్ పూల్, అది కిడ్స్ దండి. ఈ కార్నర్స్ అంతా కూడా సిట్టింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి డ్రెస్సింగ్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదేనండి, చూసాం కదా ఇప్పుడు దాకా మనం ఉత్కర్షలో ఉన్న క్లబ్ హౌస్ డీటెయిల్స్. సో మనకి ఉత్కర్ష అంటే మెయిన్ గుర్తొచ్చేది మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అందులో ఇది గేటెడ్ కమ్యూనిటీ. మనకి 4 blocks ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. A, B, C, D. ఈ 4 blocks లో కూడా మనకి అన్ని ఫేసింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. ప్రజెంట్ అయితే BC ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంట్లో SFT సైజ్ వచ్చి మనకి 2 BHK ఉంది, 2.5 ఉంది, 3 BHK అవైలబుల్ గా ఉందండి మనకి. సో మనకి ఏది కావాలన్నా సరే అవైలబుల్ గా ఉంది. కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంది అని అంటే మనకి మధువాడ హైవేకి నియర్ బై 1.5 km అండి జస్ట్. సో ఇది మనకి పిఎం పాలన్కి కనెక్టివిటీ రోడ్డు ఉంది, కొమ్మాదికి కనెక్టివిటీ రోడ్డు ఉంది, మధురవాడకి కనెక్టివిటీ రోడ్డు అన్ని నియర్ బై ఉన్నాయండి. మనకి షాపింగ్స్ కానీ అన్ని మనకి అవైలబుల్ గా ఉన్నాయి, అన్ని దగ్గరలోనే.
డిమార్ట్, అన్ని హాస్పిటల్స్, స్కూల్స్ అన్ని నియర్ బై ఉన్నాయి. మనకి సెయింట్ టైమ్స్, సిల్వర్ ఓక్స్, శ్రీ చైతన్య మొత్తం అన్ని స్కూల్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఇది క్లబ్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం ఇలా వచ్చేస్తే ఈ ఓపెన్ స్పేస్ అంతా 3000 ఎస్ఎఫ్టీ అండి ఇదంతా. ఇక్కడ మనకి యాంటీ థియేటర్ మనకి అవైలబుల్ గా ఉంది. అంటే ఓపెన్ థియేటర్ విత్ బుద్ధుడు బొమ్మ, స్టాట్యూ ఆఫ్ బుద్ధ ఉంటది. మనకి ఇక్కడ దాని వెనకాల మనకి ఓపెన్ స్క్రీన్ వస్తుంది. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ.